హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో యాక్చువల్లీ ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లా వాటర్తో స్టార్ట్ చేశాను. మార్నింగే అయితే కొంచెం వాటర్ 1 లీటర్ దాకా ఈ బాటిల్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఒక 1.5 లీటర్ అట్లా తాగేద్దామని చెప్పేసి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసిన తర్వాత వాటర్ అసలు నేను చాలా తక్కువగా తీసుకుంటున్నాను ఈ మధ్య వాటర్. సో దానివల్ల కొంచెం బాడీ డీహైడ్రేట్ అవుతుంది అనమాట. అందులో సమ్మర్ కదా, కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవాలి. సో మనకు అర్థమైపోతుంది వాటర్ తక్కువ అయితే. సో ఇప్పుడైతే వాటర్ తాగి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను కాఫీ అయితే తీసుకుంటున్నా. ఈ జీరా పౌడర్ అయితే ఈరోజు తీసుకోలేదు. సో ఎందుకంటే ఈరోజు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నా కదా, అది తాగాలని అనిపించలేదన్నమాట. సో అందుకే ఇంకా ఈరోజు కాఫీతో స్టార్ట్ చేసా డే అని. అంటే ఈరోజే కాదు, ప్రతిరోజు డే అనేది కాఫీతోనే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేజీగా ఉంది. పిల్లలకి కూడా కొంచెం సండే కదా, అయినా ఈరోజు వీక్ ఆఫ్ ఏం లేదులేండి. పిల్లలకి కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయంట. సో దానికోసం మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఈరోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ అవన్నీ లేట్గా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా. నాకైతే సండే వచ్చిందంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. అంటే సండే ఎందుకు వస్తుందో ఏమో అర్థమే కాదు, కానీ నార్మల్ డే కంటే సండే రోజు కొంచెం హెవీ వర్క్ ఉంటుంది. అండ్ దట్టు ఈరోజు మసాలాస్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను పాల మీద మీగడ తీస్తున్నాను కదా, అది ఈరోజు నెయ్యి చేసేద్దాం అనుకుంటున్నా. సో చాలా రోజులు అయిపోయింది. ఇది 1 వీక్, ఓన్లీ 1 వీక్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నేను అస్సలు అంటే అడపా తీసిన వెన్నపూస అనమాట, ఐ మీన్ మీగడ ఇది. సో ఈరోజు ఇంకా వెన్న చేసేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ కడిగేసి సామాన్లన్నీ అట్లే పెట్టేస్తున్నా. ఇవి టబ్లో వాటర్ అనేది కిందికి వెళ్ళదు కదా, సో ఆ వాటర్ అనేది అక్కడే ఉండిపోతుంది కాబట్టి అందులో మంది ఫ్లోరైడ్ వాటరు ఎక్కువసేపు నైట్ కడిగినవి మార్నింగ్ తుడిచి పెట్టేసేయాలి. లేదనుకోండి అవి మొత్తం సాల్ట్ లాగా వచ్చేసి మొత్తం గలీజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ ఆ సామాన్లు కాస్త పాడైపోయాను అనుకోండి, ఇంకా అవి పడేయడం తప్పితే వాడడం ఉండదన్నమాట. అంటే దానికోసం మళ్ళీ టైం వేస్ట్ చేయాలా అని చెప్పేసి దానికంటే బెస్ట్ మనం తుడిచి పెట్టేసుకుంటే సెల్ఫ్లో బెస్ట్ కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కాఫీ ఈ మధ్య బాగా ఉడికిస్తున్నా, టీ తగ్గించేసి అండ్ కాఫీ పెట్టేస్తున్నా అనమాట. సో ఇది నెక్స్ట్ కాఫీ తాగొచ్చిన తర్వాత నేను వెన్నపూస అయితే మిక్సీకి పట్టేసా. ఒక 2-3 టైమ్స్ అట్లా మనము గ్రైండ్ చేసేస్తే వెన్నపూస మజ్జిగ 2 సపరేట్ అయిపోతాయి. అంటే ఇది తెలియదని కాదు, అంటే నేను ఇట్లా చేశాను. మిక్సీకి అయితే కొంచెం ఈజీగా అయిపోతుందని. లేదంటే ఇంతకుముందు దాన్ని చిలకాలి, అవంతా పెద్ద ప్రాసెస్. దాంతోపాటు కింద గలీజ్ అయిపోతుంది అండ్ చాలా పెద్ద ప్రాసెస్. ఇదైతే మినిట్స్లో అయిపోతుంది అనమాట, బాగా త్వరగా అయిపోతుంది. అండ్ వెన్నపూసకి చూడండి, ఒక్కసారి నేను గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో వేసి. సో మంచిగా నీట్గా దేనికి దాన్ని సపరేట్ అయిపోయింది. ఈ బటర్ మిల్క్ అయితే నేను వాడనండి, ఎప్పుడన్నా కొంచెం అట్లా తీసి చెట్లకు వేస్తాను అనమాట, మంచిగా వస్తాయని చెప్పేసి. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అన్నా వాష్ చేస్తే బాగుంటుందని చెప్పేసి 2-3 సార్లన్నా వాష్ చేయాలండి. ఎంత మంచిగా వాష్ చేస్తే నెయ్యి అంత మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. నాకైతే అది వెన్నపూస చేతిలో వేసుకోగానే సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, 2-3 సార్లు కాదు ఇంకా ఎక్కువ సార్లు అయినా క్లీన్ చేసేంతగా అనిపిస్తుంది. కానీ ఎక్కువ సార్లు క్లీన్ చేయకూడదు. కానీ వాటర్లో చూడండి అసలు మెల్ట్ అవుతలేదు, అది ఎంత బాగా వాటర్కి వాటర్, వెన్నపూసకి వెన్నపూస సపరేట్గా ఉంది కదా. సో ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. ఇది 1 వీక్ మీగడే అనమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, వీక్ ఆఫ్ కదా, సో అందుకోసం 1 వీక్ నుంచి తీసి పెట్టిన మీగడంతా అది కొంచెం నాకు కూడా కొంచెం ఎట్లా అనిపిస్తుంది, అది స్మెల్ వస్తుందేమో అని ఒక ఫీలింగ్. అందుకే నేను దాన్ని ఈరోజు తీసేసి, సో సండే వచ్చింది కదా ఈరోజు కొంచెం నీట్గా వెన్నపూస అయితే చేసేద్దామని చెప్పేసి వెన్నపూస చేసి నెయ్యిని కరిగిద్దామని అనుకుంటున్నా. సో మొత్తం నీట్గా క్లీన్ చేసేసా. ఒక 2-3 టైమ్స్ అన్నా మనం దాన్ని వాష్ చేస్తే అది స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంట్లో అస్సలు నెయ్యి లేదండి. అంత ఈ సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ శాతం పచ్చళ్ళలోకి నెయ్యి అట్లా వేసుకొని తినేస్తారు. వింటర్లో తక్కువ, సమ్మర్లో ఎక్కువ అనమాట తినడము. సో అందుకే అయిపోయింది ఇంట్లో. అందుకే కొంచెం ప్రిపేర్ చేసి పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్. ఈ మధ్య పిల్లలు తరచు పాలు అయితే తాగుతున్నారు కాబట్టి ఇంకా మీగడ కొంచెం తక్కువ అనమాట తీయడం. అంటే కొంచెం తక్కువ తీస్తున్నా, 2-3 డేస్కి ఒకసారి అట్లా తీస్తున్నా అనమాట. సో ఆ 2-3 డేస్ తీయడం వల్లే ఈ కొంచెం అయిందనమాట మీగడ. సో మిక్సీకి వేసేస్తున్నాం. మామూలు అది చిలికితే బాగా వస్తుంది, కానీ మనం చిలికే కంటే మిక్సీకి వేసేస్తే కొంచెం ఈజీ ప్రాసెస్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా పని. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో దీంట్లో
ఇది కొంచెం అంటే అడుగు కొంచెం మందంగా ఉండాలి, అప్పుడైతేనే నెయ్యి బాగా వస్తుంది. అండ్ ఈరోజు స్కూల్లో కూడా కొంచెం ఈవెంట్స్ అయితే ఉన్నాయి అనమాట బాబుకి. సండే కూడా మనం బయటకు వెళ్ళకుండా ఉండడానికి అస్సలు లేదనమాట. అండ్ ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అవన్నీ పట్టేసి వంట కూడా స్టార్ట్ చేసేయాలి. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ లేకపోతే అసలు ఆ సండే అనేది ఫుల్ఫిల్ అవ్వదు. సో నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. అంటే వంట చేసి వెళ్తే ఇప్పుడు సమ్మర్ కదా, బయటకు వెళ్ళి వచ్చేసరికి వాటర్ ఎక్కువ తాగేస్తాము, ఆకలి అస్సలు వేయట్లేదు అనమాట. సో అందుకే ఇంక ఇప్పుడు వంట అన్నీ ప్రిపేర్ చేసేసి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తామన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంతలోపు మనం నెయ్యి కరిగించి నెయ్యి కరిగించే ముందు దాంట్లో కొంచెం అంతా అడుగు డస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం మెంతులు యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం కాగిన తర్వాత 1-2 తమలపాకులు అయితే వేసేస్తే బాగా అనిపిస్తుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి కూడా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అనమాట. సో నేను దీంట్లో ఈ కుక్కర్ అయితే కొంచెం అడుగు మాడకుండా బాగుంటుంది. సో అందుకోసం నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ అసలు లేదు ఇంట్లో, దానికోసం కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకుంటా. బికాజ్ నాకు ఎక్కువ ఉన్నా కూడా ఆ స్మెల్ పోతుంది, ఆ ఫ్రెష్నెస్ పోతుంది కదా. సో 1 వీక్కి ఒకసారి అట్లా వేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ కూడా చూపించాను అనుకుంటా మసాలా. ఎనీవే ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా. అండ్ నల్ల ఇలాచి, స్టార్ పువ్వు, జాపత్రి, చెక్క, లవంగా, కావాలనుకుంటే మిరియాలు యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొంచెం రాతి పువ్వు అండ్ ఏమంటారంటే మరాఠీ మొగ్గ అంటాం కదా, అవి అన్ని గరం మసాలాలు అన్నీ వేసేసి, అంటే మసాలాలు తక్కువ వేసి ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటా. అండ్ దీంట్లో రోజ్ పెటల్స్, కస్తూరి మెంతి ఇవి కూడా యాడ్ చేస్తాను అనమాట. నాకు ఇది బాగా అలవాటు అనమాట, చేత్తో స్పూన్ కంటే ఎక్కువ యూజ్ చేస్తుంటా. చూసారా, కొంచెం సోంపు అండ్ బాదాం కూడా యాడ్ చేస్తున్నా. బాదం లేకపోయినా దాంట్లో గసాల కానివ్వండి, లేకపోతే తెల్ల నువ్వులు అన్ని పౌడర్ కొట్టి పెట్టేసుకుంటే మనం వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. రాతి పువ్వు అండ్ జాజికాయ మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇవి 2 మస్ట్ అండ్ షుడ్గా. సో ఇది గరం మసాలా ఓన్లీ ఫర్ నాన్ వెజ్ రెసిపీస్కి. అండ్ కావాలనుకుంటే ఇంకొంచెం ధనియాలు యాడ్ చేసేసి వెజ్ మసాలాకైతే యూజ్ చేసుకుంటుంటా. సో మోస్ట్లీ నేను ఎక్కువ శాతం ఇట్లే యూజ్ చేసుకుంటా. 1 వీక్ వరకు స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఎందుకంటే ఎక్కువ రోజులు ఉందనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతానా, అది ఎందుకో నాకు అస్సలు నచ్చదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవడమే నాకు చాలా ఇష్టము. సో ఎందుకంటే స్టోర్ చేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో, అవి కొంచెం దాని ఫ్రెష్నెస్ పోతుంది. సో అందుకే నేను 1 వీక్కి సరిపడా చేసుకుంటాను, సండే టు సండే అట్లాగా. సో ప్రస్తుతానికైతే ఈ ధనియా పౌడర్ రెడీ అయిపోయింది. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ కర్రీ అండ్ బాస్మతి రైస్ని లైట్గా అట్లా ఉడికిచ్చేసి దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, లెమన్, పుదీనా అవన్నీ పైన స్ప్రెడ్ చేసేసి వేసేస్తా. బిర్యానీ అంటే బిర్యానీ కాదు, జస్ట్ కలర్ రైస్ లాగా. అండ్ దీంట్లో కొంచెం కొబ్బరి, నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు. ఎక్కువ శాతం నేను కర్రీస్లో నువ్వులు అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తానండి, అది ఎందుకో తెలీదు, ఆ టేస్ట్ ఏమో బాగుంటుందని చెప్పేసి నేను ఇదే మసాలా నాన్ వెజ్లో కూడా వేసేస్తాను అనమాట. సో 2 సరిపోయేలాగా చూసుకుంటా. సో అంటే వెజ్కి నాన్ వెజ్కి. బట్ పిల్లలు తినరు కదా కొంతమంది నాన్ వెజ్, సో నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ అనమాట. సో రైస్ అయితే ఇట్లా నార్మల్గా బాస్మతి రైస్ అయితే కుక్ చేసేసాను. ఇంకా ఇక్కడ సైడ్ అయితే మటన్ కర్రీ. అండ్ ఇక్కడ మొత్తం నేను వంట చేసిన తర్వాత పక్కకు తీసేయాలి, లేకపోతే నాకు అస్సలు నచ్చదనమాట. అండ్ వడలు మటన్లోకి బాగుంటుందని చెప్పేసి. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాప్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ రోజు అయితే డబల్ కా మిఠా అయితే వేస్తున్నా. అంటే స్వీట్ చాలా రోజులు అయిపోయింది డబల్ కా మిఠా, అట్లీస్ట్ ఒక 2 years అన్నా అయిపోయిందేమో చెయ్యక. సో కొంతమంది ఏమంటే సైడ్ ఉంటుంది కదా బ్రెడ్కి సైడ్, అవి స్లైసెస్ తీసేస్తారు, కానీ ఎడ్జెస్ తీసేస్తే బాగుండదండి. నాకేమో అది ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో బ్రెడ్ ఇది మిల్క్ బ్రెడ్ అనమాట. నార్మల్గా స్వీట్లెస్ బ్రెడ్ అయితేనే కొంచెం బాగుంటుంది, బట్ నేను ఇది మిల్క్ బ్రెడ్ యాక్చువల్గా దీని మీద శాండ్విచ్ లాగా అట్లా చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నా.
అనుకున్నా. బట్ పిల్లలు ఏంటంటే చాలా రోజులైంది కదా ఇది రెసిపీ చేయక, సో చాలా రోజుల నుంచి తినాలని అనిపిస్తుందంట. ఇంకా అందుకే ఇంకా ఎట్లా బ్రెడ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకొని ఇట్లా 4 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. కానీ దీంట్లో ఎక్కువ నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదు. కొంచెం అట్లా ఆయిల్ వేసానా లేదా అన్నట్లుగా నేను నెయ్యి కాబెట్టున్నాను కదా, దాంట్లోనే కొంచెం అట్లా తీసేస్తున్నా. నేను ఆయిల్ తక్కువ వాడాను ఈ డబల్ కా మిఠాలో. నాకు ఆయిల్ ఎక్కువ ఉంటే ఎగుటు కొట్టేస్తుంది కదా, సో అందుకే ఇంకా ఆయిల్ తక్కువ వాడి అండ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది ఈ స్వీట్ చేయడానికి. అంటే ఆయిల్ తక్కువ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే డీప్ ఫ్రై అయిపోతే తీసేయచ్చు. బట్ నేను లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ తీసేసి షుగర్ సిరప్ చేసిన తర్వాత లేత పాకం వస్తుంది కదా, దాంట్లో నేను ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం వేసేస్తున్నా. వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం అంటే మరీ లూజ్గా కాకుండా మరీ అంటే జావలాగా కాకుండా కొంచెం ఓ మాదిరిగా చేస్తున్నా అనమాట. పావు కేజీ షుగర్ అయితే పట్టింది. సో పావు కేజీ చక్కెరకి నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నా. అండ్ దీంట్లోనే రా మిల్క్ ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలు కాదు, రా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. అంటే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నా. 1/2 లీటర్ పాలల్లో లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిచ్చేసేయాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంటే చాలా రోజులైంది కదా తినక, అందుకోసం. సో పాలు బాగా పీల్చుకున్న తర్వాత బ్రెడ్ దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏవేవి కావాలో అవి వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది సో నేను బాదం, కాజు అండ్ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అవి కూడా వేసేసి నెయ్యిలో వేయించి పెట్టేసాను అనమాట. సో ఫైనలీ డబల్ కా మిఠా అయితే ఇది. అంటే సండే రోజు నార్మల్గా అయితే మనకి కొంచెం హెవీ వర్కే ఉంటుంది, బట్ సండే రోజు అస్సలు మనకి తీరిక ఉండదు. కాబట్టి ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటే తీరిక ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, యమ్మీగా. బట్ నేను స్వీట్ చాలా తక్కువగా తింటానండి, ఎక్కువైతే తిన్ను. సో కొంచెమే తింటా అనమాట. సో ఫైనలీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.